లాస్ట్ టైం నేను రెస్టారెంట్లో చిల్లీ చికెన్ తిన్నప్పుడు ఒక ప్లేట్లో ఇంత తీసుకొచ్చి దానికి 400 రూపాయలు తీసుకున్నారు రా బాబు. ఇట్లయితే మంచిది కదా, మనం కూడా ట్రై చేద్దాం ఇంట్లో అని చెప్పి చేస్తున్నా. ఎట్లా వస్తుందో చూద్దాం. క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియా పౌడర్, ఒక నిమ్మకాయ, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, కొంచెం మిరియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. మీరు నన్ను అడిగిన రెసిపీస్లో ఈ చిల్లీ చికెన్ కూడా ఒకటి. లాస్ట్ టైం నేను చికెన్ 65 చేసినప్పుడు చాలా మంది అడిగారు. మసాలాలన్నీ చికెన్ కి మంచిగా పట్టించుకున్న తర్వాత కడాయిలో కావాల్సినంత నూనె పోసుకొని డీప్ గా ఫ్రై చేసుకోవడమే, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని. చిల్లీ చికెన్ కి, చికెన్ 65 కి, లేకపోతే చికెన్ మంచూరియాకి పెద్ద తేడాలు ఏం లేవురా, చిన్న డిఫరెన్సెస్ అంతే. నెక్స్ట్ అవి కూడా ట్రై చేస్తా. చికెన్ డీప్ గా ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, అట్లనే కొంచెం పచ్చిమిర్చి, లడ్లడ్డుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం, ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు దీంట్లోకి రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, అట్లనే గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం టమాటా కెచప్ కూడా వేస్తున్నా, సూపర్ ఉంటుంది టేస్ట్. అట్లనే 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వాటర్ లో మిక్స్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో కూడా కొంచెం ఉప్పు, అట్లనే రుచికి తగ్గట్టు కొంచెం కారం, అట్లనే కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి అటు ఇటు కలిపి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కల్ని, వాటిని కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ అంతేరా, ఎంతో టేస్టీ చికెన్ చిల్లీ చికెన్ రెడీ. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని అలా గార్నిష్ చేసుకుంటే టెంప్టింగ్ ఉంది కదా చూడడానికి. నన్ను చూసి దడుచుకోకుర్రా, ఏందక్క మొత్తం ఇట్లా పిక్కపోయినావని. హెల్త్ కొంచెం బాగాలేదు కదా, సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ సీజన్ మొత్తం పోవాలి. రెస్టారెంట్లో మనం తినే చిల్లీ చికెన్ కి, ఇంట్లో చేసుకున్న చిల్లీ చికెన్ కి ఏమాత్రం తేడా లేదురా. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎంత కష్టపడ్డా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంది ఏం లాభం చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.